హాయ్ ఫ్రెండ్స్. సో బిగ్ బాస్ సీజన్ అయితే మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది. అయితే బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సంబంధించి మాట్లాడుకుంటే ఓవరాల్‌గా ఈ షో అనేది సక్సెస్ అయిందా? అలాగే ఫ్లాప్ అయిందా? అలాగే జడ్జెస్ సక్సెస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారంటే షో ఫ్లాప్ అయింది. అట్ ద సేమ్ టైమ్ జడ్జెస్ కూడా ఫెయిల్ అయిపోయారు. జడ్జెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాప్ 15లోకి తీసుకున్న ఫస్ట్ టాప్ 6 ఎవరంటే అనుషారత్నం, దివ్య నిఖిత, శ్రేయ, శ్వేతా శెట్టి, డిమాండ్ పవన్, ప్రసన్న కుమార్ ఈ 6 మెంబర్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ ఒక్కరు కూడా ప్రూవ్ చేయించుకోలేదు. ఎస్పెషల్లీ అనుషరత్నం అయితే అసలు షోలో ఉందా లేదన్నట్టుగా ఉండిపోయింది. ఆమెకి ఎలాంటి స్కోప్ రాలేదు అండ్ ఆమె ఎక్కడ కూడా ప్రూవ్ చేయించుకోలేదు. అండ్ ఒక దివ్య నిఖిత మాత్రం ఎంతో కొంత కొంచెం బెటర్ అండ్ టాస్క్లు బాగా ఆడింది. లాస్ట్ ఎపిసోడ్లో చాలా బాగా ఆడింది. కొంతవరకు అయితే పాయింట్స్ బాగున్నాయి. చాలా క్లియర్ కట్గా ఉంది తన మాట అయినా తన పాయింట్స్ అయినా. రిమైనింగ్ ఏ కంటెస్టెంట్ పెద్దగా ప్రూవ్ చేయించుకోలేదు. డిమాండ్ పవన్ అయితే బిందు మాధవ్ గారు క్యూట్ గా ఉందని చెప్పి సెలెక్ట్ చేసింది. అండ్ ఫిజికల్ టాస్క్లు బాగా ఆడతారని చెప్పింది. కాకపోతే ఎక్కడ కూడా ఆయన ఫిజికల్ టాస్క్ ఆడిందే లేదు. ఏ ఒక్క టాస్క్ అతను ఆడిందే లేదు. అసలు ఎక్కడ అతను పెద్దగా లైమ్ లైట్ లోకి వచ్చిందే లేదు. ఏదో పిఆర్ గేమ్ పిఆర్ స్ట్రాటజీతో అతను కొంతవరకు ఓటింగ్ పడితే పడుండొచ్చు. కానీ ఓవరాల్ గా అగ్ని పరీక్ష షోలో చూసుకుంటే మాత్రం ఇతను ఈజ్ జీరో. అనుషరత్నం తర్వాత ఎవరు జీరో అంటే ఖచ్చితంగా అది డిమాండ్ పవన్ అనుకోవచ్చు. అందుకే వీళ్ళకి ఎవరికి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో హోల్లో ఉన్నది ఎవరెవరు అంటే నాగప్రశాంత్, అలాగే దివ్య నిఖిత, డిమాండ్ పవన్ వీళ్ళ ముగ్గురిని మాత్రమే హోల్డ్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు నుంచి ఒకవేళ ఉంటే కనుక వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఉంటుంది. అంతే తప్ప వీళ్ళ ముగ్గురు అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్తే వైల్డ్ కార్డు ద్వారా అప్పటికి ఆ సిచ్యువేషన్ బట్టి, అప్పటికున్న టీఆర్పీని బట్టి, అప్పటికున్న కంటెంట్ని బట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకునేది అది బీబీ టీం వాళ్ళ ఇష్టం. రిమైనింగ్ 5 మెంబర్స్ అయితే ఎవరు? మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, అలాగే దమ్ము శ్రీజ, సోల్జర్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చాలా ఫేస్ చేశారు. ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్ హరీష్ అయితే నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ ఫేస్ చేశాడు. హవెవర్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి అయితే మెయిన్ పిల్లర్ ఎవరంటే ఖచ్చితంగా అది మాస్క్ మ్యాన్ హరీష్. అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి. మంచి కంటెంట్ ఇస్తారు అనుకుంటున్నాను. అలాగే దమ్ము శ్రీజన్ అయితే చాలా చిరాకు పడ్డారు. బట్ నవదీప్ ఆమెకి గ్రీన్ సిగ్నేచర్ హోల్డ్ చేశారు. ఆమె కూడా చాలా ప్రూవ్ చేయించుకుంది. ఈమె మీద కూడా చాలా వరకు అయితే బిగ్ బాస్ సీజన్ అయితే ఆధారపడి ఉంది. ఎందుకంటే వచ్చిన 9 మంది సెలబ్రిటీస్ పెద్దగా ఎవరికి ఫేమ్ లేదు. కంపారిటివ్లీ ఈ ప్రజెంట్ ఉన్న కామన్ మ్యాన్ చూసుకుంటే కనుక అంటే ఈ 5గురికి ఇంకా ఎక్కువ ఫేమ్ ఉంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అందుకే ఇప్పుడు వీళ్ళ మీదనే ఈ బిగ్ బాస్ సీజన్ అయితే ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంది. అయితే చాలా మంది క్వశ్చన్ అంటే మేల్ కంటెస్టెంట్స్ ఎవరు పెద్దగా అంటే ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు రాలేదు? వీళ్ళు ప్రయత్నించలేదా? వాళ్ళు రాలేదా అంటే వీళ్ళు ప్రయత్నించారు. ఎస్పెషల్లీ ఎవరో మహేష్ గౌడ సీరియల్ యాక్టర్ అంటే చాలా ఫేమ్ ఉంది అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్లో. అతన్ని చాలా వరకు అయితే కాంటాక్ట్ అయ్యారు కానీ అతను రిజెక్ట్ చేశారని మనకైతే అప్డేట్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మేల్ కంటెస్టెంట్స్లో ఎవరు కూడా పెద్దగా సెలబ్రిటీ అనేవారు లేరు. అయితే ఇది ఎందుకు అడ్వాంటేజ్ అంటున్నా అంటే ఖచ్చితంగా ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వబోతున్నాడు 100%. ఇది నా ప్యూర్లీ నా పర్సెప్షన్, నా స్పెషల్ అనాలైసిస్ అండ్ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సీజన్ 2లో గీతు మాధవి గారు, సీజన్ 3లో శ్రీముఖి గారు, ఓటీటీ సీజన్లో బిందు మాధవి గారు విన్నర్ అయ్యారు. అండ్ శ్రీముఖి అండ్ గీతు మాధురి కూడా రన్నర్ అప్ అయ్యారు తప్ప ఏ ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ ఆ తర్వాత అంటే సీజన్ 3 తర్వాత జరిగిన 5 సీజన్లో ఏ ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ కూడా రన్నర్ అప్ దగ్గర కూడా రాలేకపోయింది. ఓవరాల్గా 9 సీజన్లో ఎక్సెప్ట్ ఓటీటీ సీజన్ ఏ ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ కూడా ఇప్పటి వరకు విన్నర్ అవ్వలేదు. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్లో ఒక బ్లాక్ డాట్ అనుకోవచ్చు. అంటే అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర కంటెంట్ లేకపోవడం, వాళ్ళకి అది రాకపోవడం, వచ్చిన మేలు సెలబ్రిటీస్ చాలా స్ట్రాంగ్ ఉండడం. ఇప్పుడు నిఖిల్ మేల్ సెలబ్రిటీ చాలా స్ట్రాంగ్ పర్సన్. రాహుల్ సిప్లిగంజ్, అలాగే అతని పేరేంటి షన్ను, వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు. అమర్దీప్, పల్లవి ప్రశాంత్కి సింపతి వర్కౌట్ అయింది. సో వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎంత ప్రయత్నించినా సరే వీళ్ళ సెలబ్రిటీ అనే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అనేది ఓవర్కమ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ దాకా విన్నర్ దాకా రాలేకపోయారు, రన్నర్ అప్ కూడా అవ్వలేకపోయారు. బట్ ఈ సీజన్ కొంతవరకు ఏంటి 90% ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అనేది చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఈసారి వచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటున్నా. ఈ దమ్ము శ్రీజ ఎస్పెషల్లీ, అలాగే శ్రేష్ఠ వర్మ, తనుజ గౌడ వీళ్ళ నుంచి కొంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కొంత కంటెంట్ ఇచ్చి పర్ఫార్మెన్స్ కొంచెం బాగుండి పాయింట్స్ బాగా మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళలో ఒక ఫీమేల్ కంటెస్టెంట్ అయితే అఫ్కోర్స్ వీళ్ళు ముగ్గురే కాదు, రిమైనింగ్ ఎవరైనా సరే ఫీమేల్ కంటెస్టెంట్స్ కొంతవరకు కంటెంట్ ఇచ్చి బాగా మాట్లాడి పాయింట్స్ బాగా పెడితే ఈ సీజన్లో బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు. అది అఫ్కోర్స్ ఎప్పుడైనా జరిగేది. కొంత సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్ వినర్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగో మేల్ కంటెస్టెంట్స్ ఎవరు పెద్ద సెలబ్రిటీస్ లేకపోవడం వల్ల ఫీమేల్ కంటెస్టెంట్స్కి ఇది మంచి ఛాన్స్, మంచి సీజన్ కూడా. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కూడా రాబోతుంది. అంటే వచ్చిన సెలబ్రిటీస్ ఎవరు పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదని కూడా ఆడియన్స్ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ కామన్ మ్యాన్స్తో ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళకి ఈక్వల్గా సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. పేరుకు వాళ్ళ సెలబ్రిటీసే తప్ప ఆడియన్స్ వీళ్ళందరినీ ఎప్పుడో మర్చిపోయారు. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి లాంటి కంటెస్టెంట్ కమెడీని ఎవరికి పెద్ద గుర్తు లేడు, వాళ్ళకి పెద్ద ఫేమ్ లేదు. సో ఈక్వల్గా ఉన్నారు. కామన్ మ్యాన్కి క్రేజ్కి ఈక్వల్గా ఈ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఒకరిద్దరు అంటే లైక్ శ్రేష్ఠి వర్మ, అలాగే
రాము రాథోడ్కి వీళ్ళకి కొంతవరకు, తనుజ గౌడ వీళ్ళకి కొంతవరకు క్రేజ్ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఈక్వల్ టు కామనర్స్కి ఉన్న క్రేజే ఉందే తప్ప హై లెవెల్ క్రేజ్ లేదు. సో ఇప్పుడు అలా ఈక్వల్. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కంటెంట్ అనేది బాగా ఇస్తారో, ఎవరైతే నామినేషన్ పాయింట్స్ బాగా పెడతారో, ఎవరైతే టాస్క్లు బాగా ఆడతారో వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పిఆర్ స్ట్రాటజీ పెద్దగా వర్కౌట్ అవుతుంది, సింపతి పెద్దగా వర్కౌట్ అవుతుంది. కంటెంట్ ఈజ్ మెయిన్. ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ సీజన్లో మేల్ సెలబ్రిటీ ఎవరు ఎందుకు లేరంటే ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ చేయాలని చూస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అనేది నాకు తెలిసిన, నా ఒపీనియన్, నాకున్న అప్డేట్ అంతే. ఖచ్చితంగా ఈసారి ఎవరైనా సరే ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫీమేల్ కంటెస్టెంట్ కనుక చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం పుషప్ చేసి, అంటే వాళ్ళ నెగిటివ్స్ ఎక్కువ కట్ చేసి వాళ్ళ పాజిటివ్ చూపించి వాళ్ళకు ఆడియన్స్లో ఒక ఓటింగ్ పర్సెంటేజ్, ఒక సింపతి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక అటెన్షన్ గ్రాప్ చేయలాగా ప్లాన్ ఉంటుంది. ఈ సీజన్ ఆల్మోస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్కి చాలా అంటే చాలా ప్లస్ అయ్యే కంటెస్టెంట్ సీజన్. ఐ హోప్ దమ్ము శ్రీజ, తనుజ గౌడ, అలాగే శ్రేష్ఠి వర్మ, ఇంకా రిమైనింగ్ ఎవరు ఆశా సైని, వీళ్ళందరికీ మంచి ప్లస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈవెన్ ప్రియా శెట్టి కూడా ఆల్సో వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫీమేల్ కంటెస్టెంట్ కూడా విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నా. అఫ్ కోర్స్ మేల్ కంటెస్టెంట్ అయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే చూసాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్ పోటీ ఇచ్చి వీళ్ళు కనుక విన్నర్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా ఫీమేల్ కంటెస్టెంట్స్ కూడా రానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఓకే మనకు కూడా ఒక ప్రియారిటీ ఉంది, మనం కూడా వెళ్ళొచ్చు, మనం కూడా గెలవచ్చు అని కూడా ప్రూవ్ చేసే సీజన్ అవుతుంది కాబట్టి చూద్దాం. సో ఇది ఈ స్పెషల్ వీడియో అండి. ఈ వీడియోస్ కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.